ఊహించని విధంగా జరిగిన ఘోర ప్రమాదం. పాసా మైలారం సీగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఈ ప్రాంతాన్ని విషాదంలోకి నెట్టింది. ఇప్పటి వరకు 37 మంది కార్మికులు మృతి చెందగా 27 మందికి ఆచూకీ లేదు. ఒక్కసారిగా సంభవించిన పేలుడు వెంటనే వ్యాప్తి చెందిన మంటలు అనేక మందిని బలి తీసుకున్నాయి. శిథిలాల కింద చిక్కిన వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం స్పందించాయి. ప్రత్యేక అధికారుల నియామకం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, పరిహార ప్రకటనలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున కేంద్రం నష్టపరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నేడు స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. పర్యవేక్షణ కోసం సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ సహా పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.